ఎంఆర్పీఎస్ విహెచ్పిఎస్ మరో ఉద్యమాన్ని సిద్ధపడుతుంది. ఇక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పెన్షన్లు పెంచే విషయంలో, కొత్త పెన్షన్లు మంజూరు చేసే విషయంలో రేవంత్ రెడ్డి గారి సర్కార్తో ఇక తాడో పేడో తేల్చుకోవడమే లక్ష్యంగా మా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నామనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. సెప్టెంబర్ 8న పెన్షన్లు పెంచాలి, కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ 33 జిల్లా కేంద్రాలలో ఉండబడే జిల్లా కలెక్టర్ కార్యాలయాలను దిగ్బంధం చేస్తాం, ముట్టడిస్తాం. కలెక్టరేట్ ముందు పద్మశ్రీ మందాకృష్ణ మాదయ్య గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కలెక్టరేట్ల ముట్టడి సందర్భంగా ఈ రోజు మా జనగామ జిల్లా కేంద్రంలో పెన్షన్ల పెంపు కోసమై వికలాంగులు మరియు చేయుత పెన్షన్దారులు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో జనగామ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టడం జరిగింది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం హామీలు ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన వికలాంగులకు 6,000 రూపాయలు, వృద్ధులకు, వితంతులకు, ఇతర చేయుత పెన్షన్దారులకు 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతా అని చెప్పి నేటికి 20 నెలలు గడుస్తున్నా గానీ పెన్షన్ పెంచకుండా ప్రభుత్వం మనల్ని మోసం చేసింది. కాబట్టి ఈ మోసాన్ని ఎండగట్టడం కోసమే మందాకృష్ణ మాదయ్య గారు పిలుపునిస్తే ఆ పిలుపుని అందుకొని ఈ రోజు ధర్నా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు చేపట్టడానికి ఎన్నో పథకాలు చేపడుతున్నారు. రైతు బంధు పేరు మీద, రైతు బీమా పేరు మీద వికలాంగుల సొమ్ము మొత్తం, వృద్ధుల సొమ్ము మొత్తం దోచిపెడుతున్నారు. కానీ వీళ్లకు రావాల్సిన పైసలు ఎందుకు ఇస్తలేరో మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి తెలియజేస్తూ, ఏదేమైనా కానీ మందాకృష్ణ మాదయ్య గారి పిలుపు మేరకు ఈ నెల 20వ తారీఖు నాడు, ఈ నెల 12వ తారీఖు నాడు ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నాలుంటాయి. ఈ నెల 20వ తారీఖు నాడు హైవే దిగ్బంధాలుంటాయి. 21వ తారీఖు నాడు నుంచి మొదలుకుంటే 26వ తారీఖు దాకా గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ వద్ద జరిగే దీక్షలను చేపట్టడం చేస్తాం. ఏది ఏమైనా పెన్షన్ పెంచేంత వరకు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తాం, ప్రభుత్వం గద్దెదించుతామని చెప్పేసి తెలియజేస్తూ మందాకృష్ణ మాదయ్య గారి పిలుపు మేరకు ఏ కార్యక్రమం చేయడానికైనా వికలాంగులు, చేయుత పెన్షన్దారులు, ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ